వరుస చిత్రాలతో ముందుకు సాగుతున్న నిర్మాణ సంస్థల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. గత ఏడాది రవితేజతో ధమాకా వంటి విజయవంతమైన చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన ఈ బ్యానర్ ప్రస్తుతం మాస్ మహారాజాతోనే ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలని నిర్మిస్తోంది. వీటిలో ఈగల్ సంక్రాంతి కానుకగా జనవరి 13న రాబోతోంది. మరోవైపు ధమాకా కూడా డిసెంబర్ 23తో సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ఓ ఈవెంట్ని నిర్వహించారు. ధమాకా వచ్చి అప్పుడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నానని, ఆ చిత్రం తరువాత భీమ్స్, శ్రీలీల దశ తిరుగుతుందని తను చెప్పానని, అది నిజమవ్వడం ఆనందంగా ఉందని రవితేజ తెలిపారు. ధమాకా విజయాన్ని గుర్తు చేసుకుంటూనే ఈగల్ ఫలితం గురించి ఆశాభావం వ్యక్తం చేశారు రవితేజ. దర్శకుడు కార్తిక్ కొత్త రవితేజాన్ని చూపించబోతున్నాడని, కావ్య థాపర్ కూడా కొత్తగా కనిపిస్తుందని తెలిపాడు మాస్ మహారాజా. పెళ్లి సందడి విడుదలకు ముందే ధమాకా ఆఫర్ వచ్చిందని, తనను నమ్మి అవకాశం ఇచ్చిన రవితేజకి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల. గత ఏడాది ధమాకా వంటి బ్లాక్ బస్టర్తో ఎండ్ అయిందని, వచ్చే సంవత్సరం ఈగల్ వంటి బ్లాక్ బస్టర్తో స్టార్ట్ కాబోతోందని, ఈగల్ సినిమా రవితేజ మాస్ అవతారని, మంచి సందేశం ఉన్న చిత్రమని తెలిపారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. మరి ధమాకాలాగే ఈగల్ కూడా వసూళ్ల వర్షం కురిపిస్తుందేమో చూడాలి.